దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వందనములు. అదేవిధంగా మా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని దయ వల్ల అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఇంకా మనమందరము కూడా దేవుని దయలో, ఆయన కృపలో అందరము బాగుండాలి, వర్ధిల్లాలి, దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటూ మనమందరము కూడా ప్రార్థిద్దాము. ఇప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మనుష్యుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఆ వాక్యాన్ని మనం గమనించి చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని వర్షన్స్లో ఉన్న బైబిల్స్లో ఇలాంటి కొన్ని పదాలు ఎరుపు రంగు అక్షరాలతో ఉంటాయి. ఎరుపు రంగు అక్షరాలతో ఈ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఆయన స్వయంగా చెప్పిన మాటలు, పలికిన మాటలు, చేసిన బోధలు. అందులో ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకమైన మాట ఏంటంటే, మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అనే మాట. ఈ వాక్యాన్ని, ఈ మాట మీతో పంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, కొద్ది నెలల క్రితము యూట్యూబ్లో ఒక యూట్యూబ్ షార్ట్ వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. యూట్యూబ్ షార్ట్ వీడియో విచ్ ఈజ్ 1 minute వీడియో. ఆ 1 minute వీడియో ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన శత్రువుల్ని ప్రేమించాలని చెప్పారు. కాబట్టి మన శత్రువులను మనం ప్రేమించాలి, వారిని క్షమించాలి, వారి గురించి ప్రార్థించాలి అని దేవుడు ప్రేరేపించిన ఒక మాటను తెలియపరచడం జరిగింది. ఎందుకు ఆ వాక్యాన్ని పెట్టడం జరిగిందంటే, ఆ 1 minute వీడియోని ఎందుకు పెట్టడం జరిగిందంటే, మొదటిగా ఆ విషయంలో నలగబడిన వ్యక్తిని నేనే. ఎందుకనగా నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. మీలో చాలామందికి తెలుసు, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. నా బిడ్డ అంటే నాకు, నా వైఫ్కి చాలా ఇష్టం. ఎందుకంటే అసలు పిల్లలు ఉంటారో ఉండరో అనే టైంలో దేవుడు మాకు అనుగ్రహించిన బిడ్డ. ఆ బిడ్డ అంటే మాకు చాలా జాగ్రత్త, చాలా ప్రేమ. చిన్నప్పటి నుండి కూడా దేవుడు ఆ బిడ్డను వాడుకోవాలని, దేవుడు ప్రత్యేకపరచుకోవాలని, దేవుని పరిచయంలో వాడబడాలని, ఆ బిడ్డ పుట్టక ముందే మేము ఆ బిడ్డను దేవుని కొరకే, దేవుని సేవ కొరకే సమర్పించుకున్నాము, ప్రతిష్ఠించాము. అయితే జనరల్గా పిల్లలున్న తల్లిదండ్రులకు చాలామంది చాలా విషయాలు సజెస్ట్ చేస్తూ ఉంటారు. వారు పుట్టినది మొదలుకొని చిన్న వయసులో ఉన్నంత కాలము చాలా విషయాలు సజెస్ట్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి, అలా చేయాలని. కానీ కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, గుచ్చి వ్రేలు పెట్టి చూపిస్తూ మన హృదయాలను బాధపరిచి, గాయపరిచే రీతిగా చెప్తూ ఉంటారు. అలాగూ నా బిడ్డ విషయంలో ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టారు. బయట వ్యక్తి కాదు, నాకు కుటుంబంలో వ్యక్తే నన్ను బాధ పెట్టారు. అక్కడికే మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. మీరు చాలాసార్లు గమనిస్తే యూట్యూబ్లోనే లైవ్స్లోనూ కొన్ని వీడియోస్లోనూ బిడ్డను ఎత్తుకుని ఆరాధిస్తున్నట్టు, ప్రార్థిస్తున్నట్టు, ఈవెన్ వాక్యం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే డాడీ కావాలి, నాన్న కావాలని చెప్పి వస్తుంటే ఆ బిడ్డ ఏడ్చే ఏడుపులకు, చేసే డిస్టర్బెన్స్కి ఆరాధన డిస్టర్బ్ అవ్వకూడదని వెంటనే తీసుకుని ఎత్తుకుని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటిది నేను అంత ప్రేమించే బిడ్డ విషయంలో మీరు అలా చేస్తున్నారు, మీరు ఎలా అలవాటు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేయట్లేదు, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి అలా చెప్పినప్పుడు నా హృదయం గాయపరచబడింది, బాధపడ్డాను. ఎందుకంటే నేను చేస్తున్న పనినే చెప్తున్నారు, నేను చూసుకుంటున్న జాగ్రత్తనే నాకు చెప్తున్నారు అని ఆ విషయంలో నా మనసు కొంచెం నొచ్చుకుంది. అక్కడ ఏం గొడవ పడలేదు, ఎవరిని ఏమనలేదు, బూతులు మాట్లాడలేదు, ఏమీ జరగలేదు. కానీ ఆ తర్వాత రోజు ఉదయం లేవగానే చేసుకుంటున్న ప్రార్థనలో అలవాట్లో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే, మందిరంలో చేసే ప్రార్థన కానివ్వండి, వ్యక్తిగతంగా చేసే ప్రార్థన కానివ్వండి, కుటుంబంలో చేసే ప్రార్థన కానివ్వండి, అందరి గురించి ప్రార్థన చేస్తూ, అన్ని విషయాల గురించి ప్రార్థిస్తూ, ఆ వ్యక్తి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడిని. ఆ వ్యక్తిని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, పరిచయంలో బాగా వాడుకోవాలి, భవిష్యత్తు బాగుండాలి, ఇంకా దేవుడు ఆశీర్వాదము ఆ వ్యక్తిపై కుమ్మరించాలని ప్రార్థన చేసేవాడిని.
అలాగ అలవాట్లు ఆ వ్యక్తి గురించి ప్రార్థనలో వచ్చేస్తున్నప్పుడు వెంటనే నన్ను నేను ఆపుకున్నాను. నా మనసు ప్రార్థన చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి నేను కొంచెం బాధ కలిగాను, నా మనసు నొచ్చుకుందని. కానీ వెంటనే దేవుని ఆత్మ నన్ను గద్దించినట్లుగా, దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. అదే వాక్యాన్ని ఆ యూట్యూబ్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. మన శత్రువులను ప్రేమించమన్నారు. అఫ్కోర్స్ శత్రువులు కుటుంబంలో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు మనకి శత్రువులుగా మారుతారు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మనస్పర్ధలకి కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని రోజులు, నెలలు మాట్లాడుకోకుండా ఉంటాం. వారిని మనం డైరెక్ట్గా అనం, కానీ దాన్ని ఉద్దేశం ఏంటంటే శత్రువులే ఇంకా. కాబట్టి మన శత్రువులు మనం ప్రేమించాలి, వారి గురించి ప్రార్థించాలి, క్షమించాలని మాట దేవుడు నన్ను గద్దించినప్పుడు వెంటనే ఆ మాటకు లోబడి వెంటనే ఆ వ్యక్తి గురించి ప్రార్థించాను. నా ప్రార్థన ముగించిన వెంటనే నా డైలీ రొటీన్లో కొంచెం బిజీగా ఉన్నాను, ప్రయాణంలో ఉన్నాను. అంత ప్రయాణంలో ఉన్నా కూడా మేబీ నాలాగా ఎవరైనా ప్రార్థించలేకపోతున్నారేమో, క్షమించలేకపోతున్నారేమో, ప్రేమించలేకపోతున్నారేమో, నాలాగా ఎవరు ఉండకూడదు, అందరూ కూడా క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, ప్రార్థించగలగాలి అనే ఉద్దేశంతో వెంటనే అప్పటికప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడే ఒక చోట ఆగి వెంటనే వీడియో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి వెంటనే అప్లోడ్ చేసేసాను. అది అప్లోడ్ చేసినందుకు కొన్ని హెచ్చరికలు లాంటివి, కొన్ని కామెంట్స్ లాంటివి నాకు పర్సనల్ మెసేజెస్లో వచ్చాయి. ఏంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నావేంటి, ఇప్పుడు కారు చూపిస్తున్నావేంటి, అంటే నీకు కారు ఉందని చూపించుకుంటున్నావా, ఇలా చాలా రకాలైన కామెంట్స్. అఫ్కోర్స్ ఇంకా చాలా కామెంట్స్ వస్తుంటాయి. బూతులు మాట్లాడిన వారు ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడిన ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తాము, లేకపోతే గాడ్ బ్లెస్ యూ అని చెప్పేస్తాము. అలాగా చాలా కామెంట్స్ వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, దేవుని పిల్లలే, దేవుణ్ణి నమ్ముకున్న వారే ఇలా బాధ పెడుతున్నారండి, దేవుణ్ణి నమ్ముకున్న వారే ఇలా మనసులను, హృదయాలను గాయపరుస్తున్నారు. దేవుని ప్రేమను కనపరచాలి కదా, వారు దేవుని ప్రేమను కనపరచకుండా అసూయను, బాధను, కోపాన్ని కలిగిస్తున్నారు. వారిని క్షమించలేకపోతున్నాము అనే మాట. ఇంకొకటి, ఎంతని క్షమించగలము? ఒక 10 సార్లు క్షమించగలము, 50 సార్లు క్షమించగలము, లేకపోతే 100 సార్లు క్షమించగలము. ఇంకెంతని క్షమించగలగాలండి? చాలా బాధ పెడుతున్నారు, చాలా ఆయాసపరుస్తున్నారు, చాలా గాయాలు చేస్తున్నారు. ఇంకెంతని క్షమించగలగాలన్నప్పుడు వారందరికీ పర్సనల్ మెసేజెస్ పెట్టాను నేను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించమన్నారు. కాబట్టి మనము మన ప్రేమను కనపరుద్దాము, యేసుక్రీస్తు వారిని కనపరుద్దాము, ఆయన ప్రేమను కనపరుద్దాము అని చెప్పినా కూడా ఆ మాటల ద్వారా చాలామంది ఆదరణ పొందలేకపోయారు. అప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఎవరైనా ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నా, లేకపోతే బాధగా దిగాలుగా కూర్చున్నా, ఆ వ్యక్తిని నవ్వించడానికో లేకపోతే సంతోషపరచడానికో చాలాసార్లు మన జీవితంలో జరిగే సందర్భాలే. వారు ఎదురుగా కూర్చొని, వారి కాలు మీద కాలు వేసుకుంటే కాలు మీద కాలు వేసుకుని, వారు చేతులు కట్టుకుంటే మనం కూడా చేతులు కట్టుకుని, వారు నోటి మీద వేలుసుకుంటే మనం కూడా నోటి మీద వేలుసుకుని, వారు నవ్వితే మనం కూడా నవ్వి అలాగూ అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈవెన్ అద్దం ముందు మనం నించున్న మనం ఏం చేస్తే అది చూపిస్తుంది, అంతే తప్ప మనం చేసేదానికి వ్యతిరేకంగా చూపించదు. మన ఎడం చేతితే అది కుడి చేతి చూపించడం లాంటి పనులు చేయదు. అఫ్కోర్స్ అది మిర్రర్ ఇమేజ్ కాబట్టి మన ఈ చేతితే అది మనకు ఆపోజిట్లో ఉంది కాబట్టి అది ఎడం చేతినట్టు కనిపిస్తుంది. పోనీ మనం నవ్వితే అది ఏడ్చినట్టు చూపించదు కదా, మనం ఏడిస్తే అది నవ్వినట్టు చూపించదు కదా. మనం ఏది చేస్తే అదే చూపిస్తుంది, అంతే తప్ప వ్యతిరేకంగా చూపించదు. దేవుడు కూడా అంతే. నువ్వు క్షమించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు క్షమించలేకపోతే దేవుడు కూడా నిన్ను క్షమించడు. వాక్యంలో మనం గమనించి చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు అనే మాట అక్కడ ఉంటుంది. అఫ్కోర్స్ ఆ సందర్భం వేరు, కానీ నీతిమంతుడు లేడంట, ఒక్కడును లేడంట, గ్రహించువాడును లేడంట. కాబట్టి పాపము లేనివారు, అపరాధము లేనివారు, తప్పు లేనివారు, పొరపాటు లేనివారు ఎవ్వరు కూడా లేరు, ఉండరు. ఒకవేళ నేను ఉన్నాను అని చెప్తే వారు అబద్ధం చెప్పినట్టే. నాలో పాపం లేదు, నాలో తప్పు లేదు, నాలో అపరాధం లేదు, నేను పాపిని కాదని చెప్తే వారు అబద్ధం చెప్పినట్టే. వారు అబద్ధం చెప్తున్నట్టు, వారిలో సత్యము లేదు, వాక్యము లేదు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తాం, చివరి 4-5 వచనాల్లో మనం చూస్తాము. ఎవరైతే నాలో పాపం లేదు, నేను పాపం అంటే ఏంటో నాకు తెలియదు అన్నవారంట, వారిలో వాక్యం ఉండదంట, సత్యం ఉండదంట,
మరొక విషయం ఏంటంటే వారు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. కాబట్టి నాలో పొరపాటు లేదండి, నేను నీతిగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు ఉంటుంది. తప్పు లేని వ్యక్తి, పొరపాటు లేని వ్యక్తి ఎవరు ఉండరు. కాబట్టి దానిని బట్టి నువ్వు క్షమింపబడాలంటే నువ్వు ఇతరుల అపరాధములను క్షమించగలగాలి. అఫ్కోర్స్ నన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. మామూలుగా అనుకోండి, నా జీవితం అంతా బాగుంది, నీతిగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను అని అనుకోండి. ఆ ఒక్క విషయంలోనే, ఏది, నా బిడ్డ విషయంలో ఒక అన్న మాట నేను తట్టుకోలేక, ఆ విషయానికి నా మనసు నొచ్చుకుని నేను బాధపడి వారిని క్షమించలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను, వారి గురించి ప్రార్థించలేకపోతున్నాను. కాబట్టి నేను వాక్యాన్ని నెరవేర్చిన వ్యక్తిని కాదు. ఎందుకంటే దేవుడేమో ప్రేమించమంటున్నాడు, నేనేమో ప్రేమించలేకపోతున్నాను. దేవుడేమో క్షమించమంటున్నాడు, ప్రార్థించమంటున్నాడు, నేనేమో క్షమించలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను. కాబట్టి దీనిని బట్టి దేవుడు నన్ను క్షమించలేడు. ఆ ఒక్క అపరాధం దేవుడు నన్ను క్షమించలేడు. కాబట్టి మనుషులను వారి అపరాధములను క్షమిస్తే తద్వారా దేవుడు కూడా మనలను, మన అపరాధములను క్షమిస్తాడు. అపరాధములు లేకుండా, తప్పు లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి వాటిని బట్టి నువ్వు క్షమింపబడాలంటే నువ్వు అందరినీ క్షమించగలగాలి. అఫ్కోర్స్ ఇప్పుడు వరకు ఈ వాక్యాన్ని వినకపోఉండొచ్చు, లేకపోతే ఈ భాగాన్ని చదువుండొచ్చు, వినుండొచ్చు, మాట్లాడుండొచ్చు. కానీ దేవుడు మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే మనుషులను వారి అపరాధములను క్షమించాలి, తద్వారా నీవు కూడా క్షమింపబడతావని. కాబట్టి ఇప్పటి నుంచైనా వాక్యాన్ని నెరవేర్చడానికి, వాక్యాన్ని అనుసరించడానికి మనం చూడాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము, వాక్యాన్ని వినేసాం కదా అని మనం మోసపుచ్చుకోకుండా వాక్యాన్ని నెరవేర్చగలిగే వారిలాగా మనం ఉండాలంట. వాక్యాన్ని ఫాలో అయ్యేలాగా మనం ఉండాలంట. ఒకవేళ ఫాలో అవ్వకపోతే అదంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం వింటున్నాం కాబట్టి, ఏది, మనుషులను వారి అపరాధులను మనం క్షమించగలగాలి. అప్పుడు మన తండ్రి, మా పరలోకంలో ఉన్న మన తండ్రి మన అపరాధములను క్షమిస్తాడు అని విన్న ఈ వాక్యాన్ని బట్టి అందరినీ మనం క్షమించగలగాలి. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమంట. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమంట. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్రియలు లేని భక్తి వేస్ట్. క్రియలు లేని భక్తి వేస్ట్. చాలాసార్లు లోకంలో ఎవరైనా మాటలు మాట్లాడుతూ పనులు చేయలేదనుకోండి, ఏమంటాం మనం? అరే మాటలు కాదురా, పనులు చేసి చూపించు. ఏమంటాం? మాటలు కాదు, పని చేసి చూపించు అని. కాబట్టి ఈ క్షమించడం గురించి మనం మాట్లాడుకోవడం కాదు, కానీ అది క్రియల రూపంలో చేయగలిగి ఉండాలి. దీని గురించి మాట్లాడుకోవడం కాదు కానీ, లేకపోతే డిస్కషన్స్ పెట్టడం కాదు కానీ, వినడం కాదు కానీ, ఇది క్రియల రూపంలో శత్రువులను, లేకపోతే మనుషులను, వారి అపరాధములను మనం క్షమించగలిగేలాగా ఉండాలి. ఎందుకంటే అలా క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ఇక మీదటైనా మనుషులను, వారి అపరాధములను క్షమించి తద్వారా మన పరలోకపు తండ్రి ద్వారా మనం కూడా క్షమింపబడదాము. ఆయన ద్వారా మనం దీవింపబడదాము, ఆయన ద్వారా ఆశీర్వదింపబడదాము. మరొకసారి చివరిగా చెప్తున్నాను, మన శత్రువులను ప్రేమిద్దాము, క్షమిద్దాము, వారి కొరకు ప్రార్థిద్దాము. ఆమేన్.